మామ ఈ క్యూ చూసి ఏదో గవర్నమెంట్ ఆఫీస్ క్యూ అనుకోవద్దు, ఇది జస్ట్ డీమార్ట్ క్యూ అనమాట. అది డీమార్ట్ దగ్గర కూడా ఎంత క్యూ ఉంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడే చూశాను. వన్స్ వెళ్ళాలని ఫిక్స్ అయితే మాత్రం తప్పదు కదా అని చెప్పేసి నేను కూడా లైన్లో నుంచొని అక్కడ మన ల్యాప్టాప్ బ్యాగ్ అయితే ట్యాగ్ వేయించుకుని మరీ లోపలికైతే ఎంటర్ అయ్యాను అనమాట. కానీ లోపలికి వెళ్ళాక జనాన్ని చూసి మాత్రం పిచ్చెక్కిపోయింది. అరే కుకటపల్లి జనాభా మొత్తం ఇక్కడే ఉన్నారనిపించింది, అంత జనాభా ఉన్నారు. ఎందుకు మనం ఎందుకు ఇలాంటి వాటర్ బాటిల్ కోసం తిన్నాము. వీటితో పాటు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని మన దగ్గర బ్యాగ్ ఏం లేదు కదా, సో అక్కడ 5 kg లూజ్ బ్యాగ్ అయితే ఉంటాయి కదా మనకి లూజ్ ఐటమ్స్ తీసుకునేవి, సో ఆ బ్యాగ్ లో తీసుకొని వచ్చాను. ఇంకా కౌంటర్ దగ్గర జనాలు చూడగానే అసలు వాము ఈ రోజు నేను ఇంటికి వెళ్తాను లేదా అనిపించింది. చాలా సేపు వెయిటింగ్ తర్వాత మన వంత అయితే వచ్చింది. సో మనం అయితే బిల్ పేమెంట్ చేయడానికి అయితే వచ్చాము. ఇంకా నాకైతే డౌట్, ఈ కవర్ ఉంచుతాడో పీకేసుకుంటాడని. వాడు అనుకున్నట్టే వాడు కవర్ అయితే పీకేసుకున్నాడు. సింపుల్ గా ఒకే మాట అన్నాడు, అన్న ఇది రాదన్న అన్నాడు. సరే అప్పుడు ఇంకేం చేస్తాను, ఎలాగోలా వచ్చాయి కదా తీసుకుపోతాలే అని చెప్పేసి తీసుకొచ్చాను బయటికి. కొన్ని బ్యాగ్ లో కొన్ని బైక్ లో పెట్టుకుని అయితే ఎలాగోలా బయటపడ్డాను అనమాట. ఇంకెప్పుడు ఈ డీమార్ట్ రాకూడదు అనిపించింది. కానీ మనం సిగ్గుడుగా ఎప్పుడు పోతూనే ఉంటాము. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.